ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరా లోపలికి వెళ్ళలేరు, నేను వెళ్ళి తీసుకొస్తానులే. ఇప్పుడేం అంత అర్జెంట్ కాదులే, మేము తర్వాత తీసుకుంటాం. అర్జెంట్ కాకపోతే ఇలాంటి సాహసాలు ఎందుకు చేస్తారు? ఏ మాట్లాడకూడని రహస్యాలేమైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నారా? అలాంటిదేం లేదులే. అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను. అవని, అవని Niharika, do you hear me? ఆ డేబిట్ కార్డు నోట్ జారాడంటే అయిపోయినట్టే. ఎందుకు అలా చెక్ చేస్తున్నావు? తొందరగా బయటికి తీసుకురా. ఇందాకటి నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మాట్లాడవు ఏంటి? అంతా మనం అనుకున్నట్టే జరగాలి. ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. వినిపించిందా? ఇంకా ఎక్కువ టైం మేం వెయిట్ చేయలేం. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆ డేవిడ్ గారు ఏదో వాగుతున్నట్టున్నాడు. అవని వినేసేద్దా. అందుకే మోహన్ మారిపోయింది. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మేమేం టెన్షన్ పడట్లేదు. ఫోన్లో ఎవరు? మనుషులు. ఏదో జరిగిపోవాలి అని అంటున్నారేంటి? అవన్నీ నీకెందుకు అవని? నాకెందుకు అన్నారు అంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండేవా. ఈ విషయం గురించి ఇప్పుడే అత్తయ్య వాళ్ళందరి ముందు తేల్చేస్తానండి. అవని కంట్లో పడ్డాం, అగ్గిలో పడ్డాం, రెండు ఒకటే. మనకి ఏ రకంగా తగలబడదాం అని చూస్తూ ఉంటుంది. అక్కడ మన గురించి ఏం చెప్తుందో చూద్దాం పదా. ఈ 4 రోజులు జరిగింది సినిమాగా తీస్తే 4 పార్ట్లు అవుతుంది, సీరియల్గా తీస్తే 400 ఎపిసోడ్లు అవుతుంది. అంత జరిగింది సిస్టరో. మనిల్లెప్పుడు ప్రశాంతంగా ఉందిలే అన్నయ్య. అవనికి నిహారికకి మధ్య జరుగుతున్న యుద్ధంలో మనం అనవసరంగా బలైపోతున్నాం. నా పరిస్థితి ఏంటంటే అటు నిహారికకి సపోర్ట్ చేయాలో అర్థం కాదు, ఇటు అవనికి సపోర్ట్ చేయాలో అర్థం కాదు. అత్తయ్య, మావయ్య, తొందరగా అందరూ బయటికి రండి. ప్లీజ్ అవని, మనం పక్కకి వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడు ఏమైందని సీన్ క్రియేట్ చేస్తున్నావు? దిస్ ఇస్ టూ మచ్ అవని. మీ రహస్యాల గురించి ఈ రోజు బయట పెట్టందే వదిలేది లేదు. అవని, అసలే మా అమ్మ హార్ట్ పేషెంట్. నువ్వు ఏదేదో చెప్పి మా అమ్మని చంపేయకు ప్లీజ్ అవని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.